వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ బిజినెస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం విఎస్టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురించి. సో ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు డెఫినెట్ గా తెలుసుకుందాం. సో ఈ కంపెనీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ లో బేస్ అయి ఉన్న ఒక కంపెనీ. డికేట్స్ నుండి ఇండియా టొబాకో సిగరెట్ మార్కెట్ లో స్ట్రాంగ్ బ్రాండ్ అనేది ఐడెంటిటీ అనేది మెయింటైన్ చేస్తున్న కంపెనీ అనమాట విఎస్టీ ఇండస్ట్రీస్. సో ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. విఎస్టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ కంపెనీ వచ్చేసి స్మోకింగ్ ప్రోడక్ట్స్ లో లీగసీ, డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంత్, బ్రాండ్ రీకాల్ తో మార్కెట్ లో కాన్స్టెంట్ గా ఉంటున్న కంపెనీ అనమాట. సో ఈ విఎస్టీ ఇండస్ట్రీస్ అనేది 1930s లోనే స్టార్ట్ అయిన కంపెనీ. హైదరాబాద్ బేస్డ్ సిగరెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. సో ఇండియాలో సీనియర్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ టొబాకో బ్రాండ్ గా కన్సిడర్ చేస్తారు. సో ఈ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తున్న బ్రాండ్స్ ఏంటంటే చామ్స్, చార్మినార్, గోల్డ్, జాఫ్రాన్, మూమెంట్స్. టోటల్ గా స్పెషల్ ఎందులో అంటే చార్మినార్ అండ్ చామ్స్ ఇండియాలో డికేట్స్ నుండి టాప్ సేలింగ్ రీజనల్ బ్రాండ్స్ వరకు అనమాట. సో విఎస్టీ ఇండస్ట్రీస్ కి ఇండియన్ సిగరెట్ మార్కెట్ లో యూనిక్ అడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో డీప్ రూట్ అనేది డిస్ట్రిబ్యూషన్ గా ఉంది. అండ్ రూరల్ అండ్ అర్బన్ రీటైల్ పెనిట్రేషన్ స్ట్రాంగ్ గా ఉందన్నమాట. డీలర్ లాయాలిటీ అనేది కూడా చాలా హైగానే ఉంది. సో సింపుల్ గా చెప్పాలంటే సిగరెట్ షాప్ ఉంటే ఈ కంపెనీ ది బ్రాండ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ లెవెల్లో డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుందన్నమాట. సో విఎస్టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది స్లో అండ్ స్టడీ గ్రోత్ లో మోడల్ ఫాలో చేస్తుంది. సో సేల్స్ ఎక్స్ట్రీమ్ స్పైక్స్ కాకుండా స్టేబుల్ గా ఉంటాయి. సో ఫినాన్షియల్ అండ్ మార్కెట్ పర్ఫార్మెన్స్ అయితే మార్జిన్స్, టొబాకో టాక్సేషన్ వల్ల ఇంపాక్ట్ కావచ్చు, బట్ ఓవరాల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది. అని ఒక విషయం ఏంటంటే ఈ కంపెనీ వచ్చేసి డెబిట్ ఫ్రీ కంపెనీ. క్యాష్ రిసీవర్ అనేది స్ట్రాంగ్ గా ఉంది. డివిడెంట్ పేమెంట్ రెగ్యులర్ అండ్ హైగా ఉంది. ఆప్షనల్ కాస్ట్ అనేది కూడా కంట్రోల్లో ఉందన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ వరల్డ్ లో విఎస్టీని స్టడీ క్యాష్ మెషిన్ అని పెట్టారు. సో ప్రెసెంట్ ఈ ఇండస్ట్రీ పొజిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండియాలో సిగరెట్ కన్సంప్షన్ ట్యాక్స్ బర్డెన్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. కానీ మార్కెట్ లో లాయల్ సెగ్మెంట్ ఉంటుంది, అది కూడా విఎస్టీకే కోర్ స్ట్రెంత్ అనమాట. సో చార్మినార్ బ్రాండ్ రూలర్ అండ్ మిడిల్ సెగ్మెంట్ లో స్టిల్ మాసివ్ యాక్సెప్టెన్స్ కలిగి ఉన్న కంపెనీ అనమాట ఇది. సో ఫ్యూచర్ అవుట్లుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే గవర్నమెంట్ ట్యాక్స్ పాలసీ స్ట్రిక్ట్ గా ఉంటాయి, కానీ టొబాకో డిమాండ్ సడన్ డిక్లైన్ అయిపోతుందనే సినారియో అయితే లేదని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఈ కంపెనీ ఫ్యూచర్ ఫోకస్ దేని మీద ఉందంటే లో నికోటైన్ వేరియంట్స్, రీజనల్ బ్రాండ్ స్ట్రెంగ్, కాస్ట్ ఆప్టిమైజేషన్ అండ్ ఆల్సో సప్లై చైన్ స్పీడ్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవ్వడం. సో టొబాకో అనేది మార్కెట్ లో స్లోగా మార్చుతుంది, బట్ విఎస్టీకి బ్రాండ్ ట్రస్ట్ అండ్ లాయల్ స్మోకర్ బేస్ ఉండడం వల్ల స్టడీ రెవెన్యూ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ విఎస్టీ ఇండస్ట్రీస్ అనేది ఫ్లాషీ గ్రోత్ కంపెనీ కాదు, కానీ ఒక ఓల్డ్ అండ్ స్ట్రాంగ్ బ్రాండ్ బేస్ అండ్ రిలయబుల్ రిటర్న్స్ ఉన్న సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ అనమాట. సో మార్కెట్ లో చేంజెస్ వస్తున్నా కానీ, ట్యాక్సెస్ పెంచుతున్నా కానీ, రెగ్యులేషన్స్ టైటన్ అవుతున్నా కూడా విఎస్టీ ఇండస్ట్రీస్ అనేది స్టిల్ ప్రాఫిటబుల్ అండ్ రెలివెంట్ గా ఉంది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ ఇంకో బెస్ట్ బిజినెస్ తోటి మీ ముందుకు వస్తాను. బట్ మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మిమ్మల్ని ఎంతో ఇంప్రెస్ చేసిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియో గురించి నేనైతే అంటే నెక్స్ట్ వీడియోలో ఈ కంపెనీ గురించి మాట్లాడాలనేది కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో that's all for today. Thank you for watching. See you in the next video.